ఇప్పుడు ఏం చేస్తున్నారు, నార్మల్ పై ఫ్యాబ్రిక్, తర్వాత క్రేప్ ఫ్యాబ్రిక్, తర్వాత కాటన్ ఫ్యాబ్రిక్. ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాం, లైనింగ్ ఎలా వేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఒక చీర ఉంది, చీర ఇచ్చారనమాట, సారీ ఆర్ ఫ్యాబ్రిక్ ఏదైనా సరే. సో మనకు 39 ఇంచెస్ లెంత్ ఉంది. 39కి ఇక్కడ చూడండి బెల్ట్ మనం పైన వేస్తాము, అది 1.5 వస్తుంది, 1.5 వస్తుంది. సో కానీ మళ్ళీ మనం కలుపుకోవడానికి 1/2 ఇంచ్ కలుపుకోవాలి, ఎందుకంటే ఆ బెల్ట్ దీనికి అటాచ్ అవ్వాలంటే అర్ధించి పెట్టుకోవాలి. అంటే ఈ 1.5 ఇంచ్ మైనస్ చేస్తే మనకి మిగిలేది 37.5. సో ఆ 37.5కి మళ్ళీ 1/2 కలుపుకోవాలి, ఎందుకు, బెల్ట్ అటాచ్మెంట్ అయ్యేది. ఓకే అనుకుందాం, ఇది ఇక్కడికి వచ్చింది, ఇది తీసేసి మనం కట్ చేసేసాలి. దీని యొక్క లెంత్ మనకి 37.5 డన్. సో ఇది మనం ఏం చేస్తాం, కరెక్ట్గా కాదు, +1/2, 37.5 +1/2 సీలింగ్ అలవెన్స్. ఇది మొత్తం మనం ఏం చేయాలి, ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తీసేసేయాలి, ఎందుకు అంటే మనకు జిప్ అటాచ్ చేసేటప్పుడు 1 ఇంచ్ సీలింగ్ కోసం. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికున్న మిడ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికున్న మిడ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికున్న మిడ్ పాయింట్ చూసుకోవాలి. ఎంత వస్తుంది, ఎంతన్నా రాని, ఎంత పెద్ద ఫ్యాబ్రిక్ అయినా కానీ ఇలా చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నిసార్లు డివైడ్ అయినాయి, ఒక పార్ట్, 2 పార్ట్, 3, 4. సో తర్వాత మనం వేస్ట్ రౌండ్కి ఒక 2 ఇంచెస్ లూజింగ్ ఇవ్వాలి, ఎందుకు అంటే మరి వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఆ 2 ఇంచెస్ లూజింగ్ ఇచ్చాక 32 వస్తుంది. దానికి మళ్ళీ డివైడెడ్ బై 4 అంటే 8. అంటే ఈ భాగం 8, ఈ భాగం 8, ఈ భాగం 8, ఈ భాగం 8. ఇలా ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఇది 8, ఇక్కడ నుంచి 8, మళ్ళీ ఇక్కడ 8, ఇక్కడ 8 చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది మనకి 7.5 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 8 చేస్తావా, లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందుకు డివైడ్స్ 4 4 పైన చూసుకుంటే ఈజీ అవుతుంది అనమాట, మళ్ళీ మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇదంతా మనం 32కి తయారు చేసేసాం, సీమింగ్తో వదిలేసి. ఇంక ఇప్పుడు మళ్ళీ లైనింగ్ అటాచ్ చేయాలి కదా. లైనింగ్ ఏం చేయాలంటే మనం సింగిల్ అంబ్రెల్లా తీసుకుంటాం, 3 మీటర్స్ తీసుకుంటాం. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్, ఇది 5 మీటర్స్ ఫ్యాబ్రిక్. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది, ఇది కటింగ్ సైడ్స్, ఇది 4 సైడ్స్. కటింగ్ టు కటింగ్ కలుపుకోవాలి, లేకుంటే ఇటు సైడ్ అయినా తెచ్చుకోవచ్చు. ఇక్కడ అప్పుడు మనకి ఇట్లా స్క్వేర్ తయారైంది, ఇక్కడ 2 కటింగ్లు ఉన్నాయి, ఇది ఫోల్డింగ్ ఉంది. ఓకే, ఈ 2 కటింగ్లు మళ్ళీ ఇక్కడ 4 సైడ్స్కి కలుపుకోవాలి, అంటే ఇలా. అప్పుడు ఇక్కడ 4 ఫోల్డ్స్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈ బేస్ డివైడెడ్ బై 4 ఆన్సర్ మళ్ళీ ఇట్లా పెట్టుకోవాలి. వచ్చింది ఆన్సర్. అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఎంత లెంత్ 37.5 కదా, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మనం లెంత్ తీసుకోవాలి, ఎందుకంటే అంబ్రెల్లా కాబట్టి సాగ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మనం సేమ్ కట్ చేసుకొని, ఇది ఆల్రెడీ మనకు రెడీగా ఉన్నాయి, సైడ్ కుట్టేస్తాం, 1 సైడ్ కుట్టేస్తే ఓపెన్ అయిపోతుంది. దీన్ని అటాచ్ చేసేస్తాం, అక్కడితో ఒక లైనింగ్ అయిపోయింది. మళ్ళీ కాటన్ లైనింగ్ అంటాను, కాటన్ లైనింగ్. సో మనకి ఒక 2 మీటర్స్ తీసుకున్నాం, అంటే అది మనం 4 ప్యానెల్ వేస్తాం. ఇక్కడ అంబ్రెల్లా అయిపోయింది, ఇక్కడ ప్లీటెడ్ అయిపోయినాయి, ఇక్కడ 4 ప్యానెల్ కూడా అయిపోతాయి. ప్యానెల్ ఎలా కట్ చేసుకుంటాం అనేది ఇప్పుడు చూపిస్తాను. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఇలానే మనం కావాలంటే అది కూడా చేసుకోవచ్చు, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓపెన్ చేసా, ఇవి 2 కట్టుకోవాలి, అంటే కింద ఒక ఫ్యాబ్రిక్ పైన ఒక ఫ్యాబ్రిక్ ఉన్నాయి, ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఇది సీమింగ్ వదిలేసి ఇలా 8 అనేది పెట్టుకొని మళ్ళీ సీమింగ్ తీసుకోవాలి. ఈ రెడీ అనేది 8 అనేది మనకు రెడీ అన్నమాట. ఆ సీమింగ్ అలవెన్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. టోటల్ ఎంత వచ్చింది మనకి 9.5, 9 ముక్కలు. సేమ్ ఇక్కడ దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఆ అంచు దగ్గర మళ్ళీ 9 ముక్కలు. లేదా ఇది మనకి ఇబ్బంది అనుకుంటే టేప్ పెట్టేసుకో. చెయ్యబడుతుంది, టేప్ కూడా అవసరం లేదు. ఇది మనకి ఎక్కువ పట్టదు కదా అందుకు. సో ఇప్పుడు మళ్ళీ మనం కొద్దిమంది అంటారు లోపల కూడా అంబ్రెల్లానే కావాలి, సో వేస్తాము, డబ్బులు ఎక్కువ పడతాయి, క్లాత్ ఎక్కువ పడుతుంది, డబ్బులు ఎక్కువ పడతాయి. ఒక్కొక్కసారి మీ ఇష్టం అంటారు, మన ఇష్టం వచ్చింది, మన ఇష్టం అని చెప్పిన మనం ఎట్లయినా మనం అంటే
నిజం చెప్పాలంటే మన ఇష్టం అంటారు వాళ్ళకే బాగా గుర్తుంది. మనకి నచ్చింది. తలకాయలు ఇంటర్వ్యూ వాళ్ళకి చనిపోయేసి వస్తాయి. అయినా క్లయింట్ మీకు చూడండి ముందే క్లయింట్ మీరు కొద్దిసేపు మాట్లాడేలోపు ఒక క్లయింట్ని మనం వాళ్ళతో ఎట్లా వాళ్ళు కరెక్ట్గా మనకు సూటబుల్లా కాదా అని 37 అనుకున్నాం కదా, ఇక్కడ 40 ఉంది, మనం కట్ చేసేసేయాలి. 37.5 అంటే 38కి అంటే ఫోల్డ్ చేస్తాం. సో మొత్తం ఇది 38కి మార్క్ చేస్తాం. మళ్ళీ దీంట్లో క్యాన్ వేస్తారు కదా. దీనికి కావాలంటే ఇట్లా క్యాన్ ఇక్కడ హాఫ్కి ఇట్లా మార్క్ చేసుకొని అంటే మోకాలు పైకి నుంచి క్యాన్ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి కదా మేడం అప్పుడు. అవసరం లేదు, ఇది ఇంతే. దీనికి క్యాన్ ప్లీజ్ పెట్టండి. అంటే ఓన్లీ ఇక్కడ దాకే ఫ్యాబ్రిక్ తీసుకొని కుడితే అది ఏమైందంటే ఇదేమో కిందికి వచ్చింది, అది పైన పట్టేమో పైకి అయిపోయింది. ఎప్పుడు కూడా క్యాన్ వేసే లెహంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇవ్వాలి పైన పై పై ఫ్యాబ్రిక్. ఇది కరెక్ట్ ఇట్లా పైకి ఇట్లా ఇది ఇట్లా వస్తున్నప్పుడు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు క్యాన్ వేస్తే ఇక్కడ దాకా ఈ లైన్ పెట్టి ఇక్కడ అది అటాచ్ చేయాలి ఈ ప్లేస్లో. అర్చన ఇట్రా. ఇవి ఇప్పుడు ఏం చేయాలంటే ఇట్లా జాయింట్స్ చేసేసుకోవాలి. ఇవి జాయింట్స్ చేసేసుకోవాలి, ఇది జాయింట్స్ చేసేసి ఇది జాయింట్స్ చేసేసి